ప్రియమైన వాళ్ళారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ యొక్క ఉదయకాల సమయాన మీ అందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలుపుకొంటున్నాను. ఈరోజంతా కూడా మీ చేయవన్ని విషయాల్లో దేవుని హస్తం మీకు తోడయుండి మీకు చేయాన్ని కలుగుజేయను గాక. యెషయా గ్రంథము 41వ అధ్యాయం 10వ వచనం యొక్క చివరి భాగం ఇలా సెలవిస్తుంది, నీతి అను నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకొందును అనేటువంటి మాటను మనం ఇక్కడ చదువుతాం. ప్రియమైన దేవుడు తన హస్తముతో ఆయన నిన్ను నన్ను ఆయన ఆదుకునేటువంటి దేవుడిగా ఉన్నాడు. ప్రియమైన మనుషులు మనము ఎదురు చూసేటువంటి ఒక సంగతి ఏంటంటే, నన్ను ఎవరన్నా ఆదుకుంటారేమో, నా ప్రమాదం నన్ను ఎవరన్నా ఆదుకుంటారేమో, నా ఆపత్తో నన్ను ఎవరన్నా ఆదుకునే వాళ్ళు ఉంటారని చెప్పి మనము ప్రతిసారి మనము ఎదురు చూసేటువంటి ఒక విషయం ఏంటంటే, నన్ను ఆదుకునేవారు ఎవ్వరు లేరు బ్రదర్. అయ్యా, నన్ను ఆపత్కాలంలో నన్ను ఆదుకునేవారు ఎవరు లేరు, నా శ్రమల్లో నన్ను ఆదుకునేవారు ఎవరు లేరని చెప్పి, ఆదుకునేవారు నాకు లేరని చెప్పి మనము చాలాసార్లు మనము అంగలాడుస్తూ ఉంటామండి. కానీ మన దేవుడు ఆయన జీవమగల దేవుడు. ఈ ఉదయకాల సమయాన అంగలాడుస్తున్నటువంటి నిన్ను చూసి ఆయన అంటున్నాడు, నా కుమారుడా, నా కుమార్తె, నిన్ను ఆదుకోవడానికి నువ్వు ఎందుకు మనుషులను చూస్తున్నావు? నన్ను ఆదుకునే మనుషులు లేరని చెప్పి నువ్వు ఎందుకు బాధపడుతున్నావు? నిన్ను సృష్టించినటువంటి, నీకు సమస్తాన్ని చేసేటువంటి దేవుడైనటువంటి నేను నా యొక్క నీతిగల నా యొక్క హస్తముతో నేను నిన్ను ఆదుకుంటానని చెప్పి దేవుడు ఆయన నీతో నాతో ఆయన వాగ్దానం చేస్తున్నాడు. ఎవరిని ఆదుకుంటున్నారండి? ఎవరిని ఆదుకునే దేవుడు? పరిశుద్ధ గ్రంథంలో చాలామందిని దేవుడు తన హస్తముతో ఆదుకున్నాడని చెప్పి మనం చదువుతున్నాము. కానీ ప్రియులరా, మత్తయి సువార్తలో 14వ అధ్యాయం 31వ వచనంలో పేతురు యేసయ్య వలె ఆయన నీటి మీద నడవడం మొదలు పెడుతున్నాడు. అయ్యా, నీవేనైతే నేను కూడా నీటి మీద నడవడానికి నాకు సెలవిమ్మని చెప్పి అంటున్నాడు. యేసయ్య కూడా రమ్మంటున్నాడు. ఈయన యేసయ్యను చూసి ఆయన ముందుకు సాగుతున్నాడు. యేసయ్యను చూసేంత వరకు ఈయన నీటి మీద నడుస్తూనే ఉన్నాడు, ఏ యొక్క సమస్య రాలేదానికి. కానీ ఎప్పుడైతే తన దృష్టిని యేసయ్య మీద నుండి, ఆయన యొక్క ఆలోచనను యేసయ్య మీద నుండి తిప్పి చుట్టూ ఉన్నటువంటి గాలిని, సముద్రాన్ని చూశాడో, తనకు ముందున్నటువంటి యేసయ్యను మర్చిపోయాడు. ఆయన ఎలాంటి బలవంతుడు అనేది మర్చిపోయాడు. వెంటనే సముద్రాన్ని, గాలిని, తుఫాను చూసి భయపడుతున్నాడు. ఆ భయము అతన్ని ప్రియమైన జన్మలారా ముంచివేస్తుంది. అతను మునిగిపోవడం మొదలు పెడుతున్నాడు. అతనికి ఒక ప్రమాదం వచ్చేసింది. పేతురుకి అప్పుడు అర్థమైంది, అరే నేను మునిగిపోతున్నాను, నాకు ప్రమాదం వచ్చేసింది, ఇంకా నేను కొన్ని గడియలు నేను మరణిస్తాను, ఇలా ఈ పరిస్థితి కొనసాగితే మరణిస్తానని చెప్పి భయపడుతున్నాడు. ఆయన కేకలు పెడుతున్నాడు, ప్రభువా నన్ను రక్షించని చెప్పి కేకలు పెట్టినప్పుడు ఆయన ముందున్నటువంటి యేసయ్య ఆయన యొక్క చేతితో పేతురు చెయ్యి పట్టుకున్నాడు, పేతురుని ఆదుకున్నాడు, పేతురుని లేవనెత్తాడు, పేతురుని మునిగిపోనివ్వలేదు, పేతురుని మరణించనివ్వలేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, లేవనెత్తాడు. అల్ప విశ్వాసి ఎందుకు సందేహించామని చెప్పి అంటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు ఇప్పుడు ఎప్పుడు పేతురుకి ప్రమాదం వచ్చిందంటే, ఎప్పుడు తన ముందున్నటువంటి యేసయ్య మీద తన దృష్టిని ఉంచాడో అంతవరకు ఆయనకు చుట్టూ ఉన్న గాలి, ఆ యొక్క సముద్రము పెద్దగా కనిపించలేదండి. కానీ గొప్పగా అది కనిపించలేదు. ఎప్పుడైతే తన యొక్క దృష్టిని యేసయ్య నుండి తిప్పి సముద్రాన్ని చూశాడు, అప్పుడు ఆయనలో భయం వచ్చేసింది. ఈరోజు మనం చేసే పొరపాటు ఏంటంటే, మన చుట్టూ ఉన్నటువంటి సమస్యలను చూస్తున్నాం, కానీ మన ముందున్నటువంటి యేసయ్యను మనం మర్చిపోతున్నాం. మన ముందున్నటువంటి యేసయ్యను, మనం నడిపించేటువంటి యేసయ్యను మనం మర్చిపోతున్నాం. ఆయన అన్నాడు, కుమారుడా, కుమార్తె, నేను నీకు ముందున్నాను, భయపడొద్దు, నన్ను చూస్తూను ముందుకు సాగు, నన్ను చూస్తూను ముందుకు సాగని ఆయన అన్నా కూడా మన ముందున్న యేసయ్యను మర్చిపోతున్నాం. ఆయన మాత్రం చూడట్లేదు, చుట్టూ ఉన్న అన్నిటిని చూస్తున్నాం. ప్రియమైన దేవుని, ఒక గొప్ప సేవకుడు అన్నాడు, నీ సమస్యలు ఎంత గొప్పవని నీ దేవునితో చెప్పకు, నీ దేవుడు ఎంత గొప్పవాడని నీ సమస్యలతో చెప్పు అన్నాడు. కానీ ఈరోజు అంతా మనం తల కిందకే చేస్తున్నామండి. మనం మోకరిస్తే, అయ్యా నాకు ఆ సమస్య ఉంది, ఈ సమస్య ఉంది, అంత తప్పు ఉంది, ఇంత తప్పు ఉంది, నాకు అన్ని బాధలు ఉన్నాయి, ఇన్ని బాధలు ఉన్నాయని చెప్పి మన సమస్యలు దేవునితో చెప్తున్నాం, కానీ వాటి యొక్క ప్రభావం దేవుని చెప్తున్నాం. కానీ నన్ను ఆదుకునే వాళ్ళు ఎవరు లేరని ఆయనతోనే చెప్తున్నాం. ఆయన అంటాడు, నేను నిన్ను ఆదుకుంటానంటే ఆయన దగ్గర అని వెళ్ళి అంటాము, అయ్యా నన్ను ఆదుకునేవారు ఎవరు లేరు. ఆయన అంటున్నాడు, నీతి అను నా హస్తముతో నేను నిన్ను ఆదుకుంటాను నా కుమారుడా, నిన్ను నేను మునిగిపోనివ్వను, నేను నాశనము కానివ్వను, నేను సిగ్గుపడనివ్వను, ఎందుకంటే ఆదుకునేటువంటి దేవుడను నేను నీతో ఉన్నాను అని చెప్పి ఆయన వాగ్దానం చేస్తున్నాడు. ప్రియమైన దేవునిలారా, మునిగిపోతున్నటువంటి పేతురును దేవుడు ఆదుకున్నాడు. ఆయన మునిగిపోనివ్వలేదు, లేవనెత్తాడు. పేతురును తన యొక్క హస్తముతో ఆదుకొని లేవనెత్తిన దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని కూడా ఖచ్చితంగా ఆదుకుంటాడు. సమస్యల్లో కృంగిపోయి మునిగిపోతున్నటువంటి నిన్ను, నీ కుటుంబాన్ని ఆయన మునిగిపోనివ్వడు, ఆయన ఖచ్చితంగా ఆదుకుంటాడు. తన హస్తముతో ఆదుకుంటాడు, నిన్ను లేవనెత్తుతాడు. ప్రార్థన చేద్దామా? ప్రేమగల మా తండ్రి, దయగల దేవా,
ఇంతవరకు తండ్రి ఈ మాటలు విన్న తండ్రి నీ బిడ్డలను మీరు దీవించండి, ఆశీర్వదించండి అయ్యా. నీతిని హస్తముతో నిన్ను ఆదుకుందునని తండ్రి వాగ్దానం చేసిన దేవుడు అయ్యా. మునిగిపోతున్నటువంటి పేతురును తండ్రి నీ హస్తముతో ఆదుకుని లేవనెత్తిన దేవుడు తండ్రి. నీ బిడ్డలో సమస్యల్లో అయ్యా స్తోత్రం, బలహీనతల్లో తండ్రి, ఉపద్రవాల్లో కృంగిపోయి అయ్యా మునిగిపోతున్నటువంటి నీ బిడ్డలను తండ్రి నీ యొక్క హస్తముతో తండ్రి మీరు ఆదుకోండి, లేవనెత్తమని ప్రార్థిస్తున్నాను తండ్రి. అయ్యా వారి యొక్క దృష్టి తండ్రి అయ్యా చుట్టూ ఉన్న సమస్యల మీద కాదు తండ్రి, ముందున్నటువంటి నీ మీద మాత్రం ఉంచి తండ్రి వారు అన్నిటి మీద తండ్రి జయం పొందుకోవడానికి కృపదైత్యమని ప్రార్థిస్తున్నాను. ఈరోజంతా కూడా మా సహోదరి చేసే అన్ని విషయాల్లో మీ హస్తం తోడున్న ఆశీర్వదించమని యేసయ్య నామంలో ప్రార్థించడి వేడుకొంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రియమైన వాళ్ళారా, దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్.